మీరు గౌరవించకపోతే పేర్లు రాసి పెట్టుకోండి అని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి. తాడేపల్లిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగులపై అనుచిత వైఖరిని తిట్టిపోశారు. తెదేపా కార్యకర్తలకు టీ ఇచ్చి గౌరవిస్తారు, ఉద్యోగులను తిడతారు, ఇదే గౌరవమా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో తెల్లవారుజామున ప్రజల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 5 గంటలకు పింఛన్లు కాకుండా 8 గంటలకు ఇవ్వడం వల్ల ప్రపంచం తలకిందులవుతుందా అని నిలదీశారు. సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు వెంటనే ఐఆర్ పెండింగ్ డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చకు దారితీశాయి. ఉద్యోగులను గౌరవించే ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మీరు గౌరవించకపోతే పేర్లు రాసి పెట్టుకోండి అని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి. తాడేపల్లిలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగులపై అనుచిత వైఖరిని తిట్టిపోశారు. తెదేపా కార్యకర్తలకు టీ ఇచ్చి గౌరవిస్తారు, ఉద్యోగులను తిడతారు, ఇదే గౌరవమా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులతో తెల్లవారుజామున ప్రజల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 5 గంటలకు పింఛన్లు కాకుండా 8 గంటలకు ఇవ్వడం వల్ల ప్రపంచం తలకిందులవుతుందా అని నిలదీశారు. సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు వెంటనే ఐఆర్ పెండింగ్ డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘ చర్చకు దారితీశాయి. ఉద్యోగులను గౌరవించే ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.